ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం, 6వ దినము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ప్రతి అవసరతను కూడా నువ్వు ప్రార్థించుట ద్వారా ఆయన తీర్చబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన మాట మీద నిలబడేవాడు ఆయన. ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, మాట ఇచ్చిన వారు అనేక మంది కనుమరుగైపోయారు, నేనున్న ఇబ్బందుల్లో నాకు ఏ నరమాత్రుని యొక్క మాట సహాయం కూడా లేదని నువ్వు అనుకుని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసునందు యొక్క మహిమలో, ఆయన మహిమలో ఏమవుతుంది, నీ ప్రతి అవసరం కూడా ఈరోజు తీర్చబడుతుంది. ఫైనాన్షియల్గా నువ్వు బాధపడుతూ ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉన్నా, నీ వ్యక్తిగత, శారీర, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, సంసార ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే గుర్తుపెట్టుకో, మనుష్యుల సహాయం కాదు, దేవుడే నీకు సహాయం చేస్తానని ఆయన చెప్తున్నాడు. మరి ఎప్పుడు సహాయం అందుతుంది, ఎలా నువ్వు తెలుసుకోగలుగుతావు, ఎలా నువ్వు పొందుకోగలుగుతావు అంటే, ఎవరైతే దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి, తండ్రి ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చు, నేను నీతిగా యథార్థంగా జీవిస్తాను ప్రభువా, ఏ ఉన్నా ఏమి లేకపోయినా నీవు నా తండ్రివి గనక నీ బిడ్డగా అర్హత కలిగి జీవిస్తానని తీర్మానం తీసుకుని అటువంటి మాట దేవునికి తెలియజేస్తారు. మీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు చెప్పుట చాలించక మునుపే, నువ్వు దేవునితో మాట్లాడే మాట ముగియక మునిపే యేసు నామములో నీ అవసరాలు తీర్చబడతాయి. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం, ఇది మనుష్యుల మాట కాదు. ఇది ఈరోజు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. మనుష్యుల వైపు చూస్తున్నావేమో, కొన్నిసార్లు నిరాశపరచబడుతూ ఉన్నావేమో, నీ హృదయం గాయపరచబడుతుందేమో. దేవుని వైపు చూడు, ఆయన తట్టు తిరిగి నీ కష్టం ఆయనకు తెలియచేయి, నీ బాధ ఆయనకు తెలియచేయి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ అవసరాన్ని నేను తీరుస్తానని. ఆయన ఐశ్వర్యవంతుడండి, వెండి ఆయనది, బంగారం ఆయనది, సమృద్ధి ఆయనది. ఆయన ఒక్క మాట పలికితే చాలు నీ జీవితం మారిపోద్ది, నీ పరిస్థితులు మారతాయి. మరి ఆ మాట దేవుడు నీ పక్షాన పలుకులాగున. ఆయన పరిశీలించు దేవుడు కదా, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా. ఈరోజు ప్రార్థించు, మోకాళ్ళేసి ప్రార్థించే, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నీ వాగ్దానం మీద నమ్మకం ఉంచాను ప్రభువా, నీ సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, ఇదిగో నేను ఏకీభవిస్తున్నాను ప్రభువా, నా పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించు, నీ చిత్తానుసారంగా జీవించే బ్రతుకు నాకు దయచేయని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి చూడు. అద్భుతమైన రీతిలో నీకున్న ప్రతి ఇబ్బందిని దేవుడు తొలగించడంతో పాటు అనేక మంది ఎదుట ఆయన నామానికి మహిమ కలిగేటట్లు నిన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.